మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విపరీతమైనటువంటి వేడిగాలులు ఉంటాయి. అందుకని ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా వీలైనంత వరకు బయటకు రావద్దు అని చెప్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? నిజంగానే 3 రోజుల పాటు ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఇవన్నీ మనకి స్పష్టంగా చెప్పేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్ చెప్పండి, ఏంటి నిజంగానే హీట్ వేవ్స్ ఉన్నాయా? విపరీతమైన వేడిగాలులు, వడగాలులు ఉన్నాయి. ఉదయం 11 నుంచి 3 వరకు వీలైనంత వరకు బయటికి రాకండి, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే అస్సలే బయటికి రావద్దని చెప్తున్నారు. నిజమేనా? అవునండి. ఈ 3 రోజులే కాదు, ఇంచుమించు 5-6 రోజులు ఈ వారం రాగల నెక్స్ట్ 1 వీక్ లో మనకి ఇంచుమించు 22వ తారీఖు వరకు కూడా 23, 24 తారీఖుల వరకు కూడా మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలో హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇంచుమించు ఈస్ట్ లో ఉన్నటువంటి 2-3 జిల్లాలు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇది గ్రాడ్యువల్ గా మనకి 3వ రోజు, 4వ రోజు నుంచి ఇటు సెంట్రల్ ఇండియాలోకి వరంగల్ మీదుగా, అలాగే జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, మహబూబాబాద్, నెక్స్ట్ 23, 24 తారీఖుల్లో ఇటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాల్లో కూడా ఇంచుమించు 45 డిగ్రీల వరకు టెంపరేచర్ చేరుకునే అవకాశం ఉంది. మన సిటీలో కూడా గ్రాడ్యువల్ రైజ్ అవుతూ మనకి 43 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. నిన్న 40 డిగ్రీస్ రికార్డ్ అయింది. ఈ రోజు 41 ఎక్స్పెక్టెడ్. రాగల 2-3 రోజుల్లో 43 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ 44 కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 1 వీక్ తర్వాత అంతా కొంచెం ఏమన్నా తగ్గే అవకాశం ఉందా సార్? వాతావరణంలో ఈ వేడి శాతం అనేది ఈ 1 వీక్ తర్వాత అంటే కొంచెం 26th నుంచి మళ్ళీ గ్రాడ్యువల్ గా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ టెంపరేచర్లు యాక్చువల్ గా ఇంత ఎక్కువ ఉన్నప్పుడు 3-4 రోజుల తర్వాత ఎక్కడో అక్కడ మళ్ళీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతుంది. అవి హీట్ జనరేటెడ్. హీట్ ఇంత ఎక్కువగా కంటిన్యూస్ ఉన్నప్పుడు అప్పర్ ఎయిర్ లో మనకి చేంజెస్ వచ్చేసి మళ్ళీ కొంచెం మాయిశ్చర్ ఇన్కర్షన్ అవుతుంది. సో ప్రస్తుతం ఉన్న మోడల్ డేటా ప్రకారం అయితే మనకి ఇంచుమించు 5-6 రోజుల వరకు కూడా చూపిస్తుంది. అయితే మనం 3 రోజులకి ముందు నార్త్ తెలంగాణకి అలర్ట్ పెట్టడం జరిగింది, రెడ్ అలర్ట్. గ్రాడ్యువల్ గా ఇది సెంట్రల్ తెలంగాణ, అలాగే ఇటు సౌత్ ఈస్ట్ తెలంగాణ, ఇటు సూర్యాపేట, నల్గొండ వైపు కూడా వచ్చే అవకాశం ఉంది. మధ్య మధ్యలో ఎక్కడైనా పెద్ద షవర్స్ పడతాయి, కానీ పెద్ద సిగ్నిఫికెంట్ రెయిన్ కాకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు కూడా పడే అవకాశం ఉంది. 26వ తారీఖు నుంచి కొంచెం గ్రాడ్యువల్ గా టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంది. మనం అరౌండ్ 26 నుంచి 28 తారీఖుల మధ్యలో మాన్సూన్ కూడా లైక్లీ టు ఎంటర్ ఇంటూ కేరళ. సో కేరళకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ ఐలాండ్స్ కి దాటి వచ్చింది. మనకి అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పూర్తిగా కవర్ అయిపోయి మనకి సౌత్ బే ఆఫ్ బెంగాల్ దాటి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ లో కూడా నిన్న ఎంటర్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో 27, 28 తారీఖుల్లో ఇంచుమించుగా కేరళ భూభాగాన్ని తాగడం, ఆ తర్వాత 2-3 రోజుల్లో మనకి క్లౌడింగ్ అయితే వచ్చేస్తుంది. సో మనకి ఈ మంత్ ఎండింగ్ కి 27th నుంచి కొంచెం ఈ ఎండలు తగ్గి క్లౌడింగ్ వచ్చి మనకి మాన్సూన్ మనకి ఎంటర్ అయ్యడానికి అరౌండ్ జూన్ 1 నుంచి 5 తారీఖుల మధ్యలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. రోహిణీ కార్తె టైంలో చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి అని వింటుంటాం కదా సార్. మరి ఆ టైంలో ఈసారి ఇదే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమన్నా? ఎందుకంటే ఈసారి తొందరగా వస్తున్నట్టున్నాయి, మాన్సూన్ ఋతుపవనాలు త్వరగా వస్తున్నట్టున్నాయి గతంతో పోల్చినప్పుడు. ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్లో వస్తుంటాయి. జూన్ ఫస్ట్ వీక్లో మనం కేరళ రావటం, తర్వాత 5th నుంచి 10th మధ్యలో మనకు రావటం ఇలా చూస్తాం. బట్ ఈసారి అందుకు భిన్నంగా 26 నుంచి 28 మధ్యలోనే మాన్సూన్ రావటం కేరళకి. ఆ తర్వాత ఒక 2-3 డేస్లో లేదా మంత్ ఎండింగ్కి మనకి తాకటం వింటున్నాం ఇప్పుడు. మరి దానికి కూడా హీటే కారణం అండి. ఇవి హీట్ వల్ల ఇక్కడ ఇంటెన్స్ లో ప్రెషర్ ఉంటుంది. ఈ లో ప్రెషర్ ఇంత హీట్ ఎక్కువ అయిన కొద్దీ ఏంటంటే మనకి సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న హై ప్రెషర్ నుంచి ఇక్కడికి అట్రాక్టివ్ పవర్ ఇంకా ఎక్కువ అవుతుంది. లాస్ట్ ఇయర్ మేలో మనకి రెయిన్స్ సరిగా పడలేదు, ఇది ఎండలు సరిగా లేవు, మనకి రెయిన్స్ పడిపోయి కూల్ గా ఉండడం వల్ల మనకి యాక్చువల్ జూన్ లో పెద్దగా రెయిన్ ఫాల్ పడలేదు. మాన్సూన్ తొందరగానే ఎంటర్ అయినప్పటికీ కొద్దిగా వానలు పడి మనకి బ్రేక్ వచ్చేసింది. అట్లా కాకుండా ఇంటెన్స్ ల్యాండ్ కి సీ కి మధ్యన కనుక ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటే
యాక్చువల్ ఇనిషియల్ ఫేజ్ లో మాన్సూన్ రెయిన్స్ కూడా బాగా పడే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న హీట్ వల్ల కూడా కొంచెం తొందరగా వస్తున్నాయి మనకి. ఈసారి ఏంటంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి కూడా బాగా ఇంటెన్స్ హీట్ రాజస్థాన్, సెంట్రల్ ఇండియా, అలాగే మన సౌత్ ఇండియా అన్ని చోట్ల కూడా హీట్ ఎక్కువ ఉంది. ఈ హీట్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం మాన్సూన్ కూడా తొందరగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. జనరల్ గా సౌత్ సైడ్ కంటే నార్త్ సైడే ఎక్కువ ఉంటాయి కదా అండి ఎండలు. అవునండి. నార్త్ మనకి సెంట్రల్ ఇండియా, రాజస్థాన్ అవన్నీ కూడా మనకి 47 డిగ్రీస్, 48 డిగ్రీస్ కూడా వస్తాయి. సో మనకి ఈ నార్త్ వెస్ట్ ఇండియా ఎస్పెషల్లీ రాజస్థాన్, అటు చుట్టుపక్కల గుజరాత్, ఈ ఈ ఏరియా అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ హీటెడ్ ఏరియా ఇన్ ఇండియా మనకి చూసినట్టయితే. ఈ సంవత్సరం అసలు హైదరాబాద్ లో కూడా విపరీతమైన ఉక్కపోతుందండి. ఇంతకు ముందు ఇంతలా ఉండేది కాదు అసలు. చాలా దారుణమైనటువంటి ఉక్కపోత, సఫకేషన్ ఉంది ఈ సంవత్సరం అసలు. ఉక్కపోతకి మెయిన్ గా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ కారణం అండి. అర్బన్ హీట్ ఐలాండ్ మనకి మోర్ దాన్ 50-60 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ సిటీ ఎక్స్పాండ్ అయిపోవడం వల్ల సిటీలో ఈ రీరేడియేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాంక్రీట్ బిల్డింగ్స్, అట్లాగే లాక్స్ ఆఫ్ వెహికల్స్ తిరిగి ఇక్కడేమో ఈ మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్లస్ మనము కొన్ని లక్షల కంటే ఎక్కువ ఏసీలు వాడుతున్నాం ఇప్పుడు. ఇంటికి 2-3 ఏసీలు రెగ్యులర్ గా వాడుతున్నాం. ఇవన్నీ హీట్ జనరేట్ చేస్తాయి. లక్షలాది వెహికల్స్ తిరుగుతుంటాయి. ఇవి హీట్ జనరేట్ చేస్తాయి. ఈ ప్లస్ ఈ కాంక్రీట్ నిర్మాణాలు పగలొచ్చిన హీట్ అంతా డైరెక్ట్ అబ్జార్బ్ చేసుకుని రాత్రిపూట రీరేడియేట్ చేయడం మొదలు పెడతాయి. స్లోగా కూల్ అవుతాయి అవి. అందుకని మనకి పగటిపూట మాక్సిమం టెంపరేచర్ 40 డిగ్రీలు వస్తే ఇంచుమించు 12 గంటల వరకు కూడా మనకి 34-35 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే హై టెంపరేచర్స్, దానికి తోడు ట్రాప్ అయిన మాయిశ్చర్, ఫ్రీ మూవ్మెంట్ లేక ఈ నిర్మాణాల మధ్యన మాయిశ్చర్ ట్రాప్ అవుతుంది. సో మీకు 34-35 డిగ్రీల టెంపరేచర్ ఉండి ఒక 60% హ్యూమిడిటీ ఉన్నట్టంటే దట్ ఈజ్ మోర్ ఇన్కన్వీనియంట్. అండ్ అది ఎఫెక్ట్ ఎంత అంటే మనకి ఇంచుమించు 38 డిగ్రీలు టెంపరేచర్ ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా మనకి ఈ సిటీ ప్రాబ్లమ్ వల్ల మనకి నైట్ ఇబ్బంది, పగటిపూట కంటే నైట్ ఎక్కువగా ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. అవును, పగటి కంటే కూడా నైటే ఎక్కువ సఫకేషన్ ఉంటుంది. కరెక్ట్, రైట్ సార్. మొత్తానికైతే ఒక 3-4 డేస్ అట్లీస్ట్ ఈ వీక్ ఎండ్ వరకు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్పించి నార్మల్గా షాపింగ్స్ కానీ వాటికని వీటికని బయటికి రాకపోవటమే బెటర్. ఈ వీక్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ చాలా ప్రమాదకరం. యాక్చువల్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందుకని దీన్ని ఎవరు లైట్ గా తీసుకోవద్దు. బాడీ కంటిన్యూస్ హీట్ అవ్వకూడదు. తప్పనిసరి తిరగాల్సిన వారు కూడా ఏంటంటే హెడ్ భాగంగా ఆల్వేస్ కవర్ అయ్యేలా చూసుకొని అట్లీస్ట్ 1 అవర్కి ఒకసారి మళ్ళీ బాడీ మళ్ళీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము. రెగ్యులర్ గా వాటర్ దాహం అయినా కాకపోయినా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడము. ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర పెట్టుకుని 2 గంటలకు ఒకసారి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడము. ఇటువంటివి కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. లేకపోతే ఇంత హీట్ లో బయట ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్ తగిలే ప్రమాదం. చాలా కరెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.